మీరు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే జస్ట్ 4,000 రూపాయలకే స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. ఫీచర్స్ చూస్తానంటే కనుక ఐఫోన్ కూడా ఇందుకు పనికిరాదంటూ జియో కంపెనీ వారు ఒక అప్డేట్ ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఆ మొబైల్ విషయాలు ఏంటో తెలుసుకుందాం. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ను ఈ రోజుల్లో సామాన్యుల జీవితాలకు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ వంటి విశేషాలతో ఇవి వినియోగదారుల అవసరాలను తీరుస్తూ ఉన్నాయి. వివో, రెడ్మీ, రియల్మీ, పోకో వంటి బ్రాండ్లు సాధారణ ప్రజలకు గాడ్జెట్ డ్రీమ్ ని నిజం చేస్తూ నమ్మకాన్ని తెచ్చాయండి. జియో కంపెనీ దేశవ్యాప్తంగా యూజర్స్ కు టెక్నాలజీని ఈజీగా చేతిలో పెట్టేందుకు రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసిందని చెప్పవచ్చు. జియో భారత్ 5G స్మార్ట్ ఫోన్ను ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు. కేవలం 4,999 ధరకే వస్తుంది. దీనికి తోడు అదనపు తగ్గింపులు, ఈఎంఐ ఆప్షన్లు మరింత మంది వినియోగదారులకు చేరువవుతున్నాయి. ఈ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ అవనున్నట్లుగా సమాచారం ఉంది. ధరలు, లభ్యత జియో భారత్ 5G అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లో నిలుస్తుంది. ధర కేవలం 4,999గా ఉంటే రిలయన్స్ జియో ప్రమోషనల్ ఆఫర్ల ద్వారా ఇది 3,999కి తగ్గించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఈఎంఐ ఆప్షన్ ద్వారా నెలకి 999 చెల్లించి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పించారట. ఇలా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని లభ్యత కల్పించడం వలన ఇది ప్రతి ఒక్కరికి చేరవలసిన స్మార్ట్ ఫోన్గా మారిపోయింది అంటున్నారండి. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించడం జియో భారత్ 5G ప్రత్యేకత. ఇది 5 అంగుళాలకు మించి పంచ్ హోల్ డిస్ప్లేతో 720x1920 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. 19 GHz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్ను మృదువుగా సరళంగా చేస్తుందని చెప్తున్నారు. ఇంతటి ప్రదర్శన ఈ ధరలో దొరకడం అంటే నిజంగా గొప్ప విషయమేనని చెప్తా ఉన్నారు. మీడియాటెక్ డిమాన్సిటీ 6200 ప్రాసెసర్తో రూపొందించిన ఈ ఫోన్ 6GB ర్యామ్, 64GB స్టోరేజీతో, 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో 2 వేరియంట్లలో లభిస్తూ ఉంది. ఇది యాప్స్ను త్వరగా ఓపెన్ చేయడంతో పాటు మల్టిపుల్ పనులను సాఫీగా నిర్వహిస్తుందని చెప్తున్నారు. బ్యాటరీ, కెమెరా 7100 మెగాహెచ్ బ్యాటరీ అంటే చాలా పెద్దదని చెప్పుకోవాలి. అంత సామర్థ్యంతో కూడిన ఈ బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు అనుకూలంగా ఉంటుందంటున్నారు. కేవలం 50 నిమిషాలలో 100% ఛార్జింగ్ పూర్తవుతుంది. కెమెరా విభాగంలోకి వచ్చేటప్పటికి 108 MP ప్రాథమిక కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ లెన్స్, 13 MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయట. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని కూడా అందిస్తుందని చెప్తున్నారు. జియో భారత్ 5G మాత్రమే కాకుండా ఇది డిజిటల్ భారతదేశం కోసం రిలయన్స్ జియో తీసుకున్నటువంటి ముఖ్యమైన అడుగుగా చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు 5G టెక్నాలజీని తీసుకురావడంతో పాటు బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లను అందించడం ద్వారా ఇది వినియోగదారులను మంత్రముగ్ధులు చేస్తుందని చెప్తున్నారు. ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. 2025 సంవత్సరంలో భారతదేశ డిజిటల్ యుగానికి ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని చెప్తున్నారండి. మరి ఈ వీడియో మీద జియో ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.